హాయ్ హలో నమస్తే, నేను మీ ఎడప వినీత్. ఈరోజు నేను చెప్పబోయే పాడ్కాస్ట్ ఫ్రాంచ్ కాఫ్కా. ఫ్రాంచ్ కాఫ్కా జూలై 3, 1883, అలాగే 3 జూన్ 1924 వరకు ఈ భూమి మీద ఉన్నాడు. 1883లో జూలై 3న పుడితే 1924 జూన్ 3న మరణించాడు. 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన జర్మనీ రచయితలలో కాఫ్కా ఒకడు. నాకు కూడా చాలా ఇష్టమైన రచయితలలో కాఫ్కా ఒకరు. కాఫ్కా నవలలు, కథలు చాలా అద్భుతంగా ఉంటాయి. లయబద్ధంగా చదవడానికి ఈజీగా ఉంటాయి. ఆయన పలు నవలలు, కథలు కూడా రాశారు. సాహిత్యంలోని అస్తిత్వవాద శైలిపై ఆయన రచనలు ప్రభావవంతమైనవి. తన జీవితాన్ని సంపూర్ణంగా సాహిత్యానికే వెచ్చించాడు కాఫ్కా. అతనికి సాహిత్య వ్యాసంగం పట్ల విపరీతమైన వ్యామోహం ఉండేది. ఒక ఆడ మగ కేవలం సెక్స్ అంటే శృంగారానికి మాత్రమే పనిచేస్తారా, ఇంకా వేటికైనా పనిచేస్తారా అంటే సంథింగ్ ఎల్స్. ఇక్కడ కాఫ్కా క్వశ్చన్ ఏంటంటే, శృంగారానికి కామానికి చాలా తేడా ఉంది. శృంగారం అనేది ఇద్దరి మధ్య కలయిక కాదు, ఇద్దరి మధ్య దాంపత్య జీవనం, అలాగే ఒక అనుబంధం, బంధం, చాలా బలమైన అనుభూతులతో కూడిన జీవితం. కానీ కామం అటువంటిది కాదు. కామం అనేది ఇద్దరి మధ్య గుడ్డలు లేకుండా విప్పుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అనేక విధాలుగా స్పర్శలతో అనుభవించే ఒక విధానం అంటాడు కాఫ్కా. ఎస్, ఐఎమ్ వెరీ బోల్డ్ అబౌట్ కాఫ్కా. కాఫ్కా తను ఇలాగే చెప్తాడు, ఇలాగే మాట్లాడతాడు, అలాగే నేను కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం సెక్స్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయం, కానీ ప్రపంచంలో సెక్స్ అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. చాలా వరకు సమూహాల్లో సెక్స్ అనే మాటకి అర్థం తెలియదు, కానీ సెక్స్ అనేది ఒక బూతు పదంలాగా ప్రయోగించేశారు. ముఖ్యంగా భారతీయ భారతీయ సంస్కృతిలో, అలాగే భారతీయ విధి విధానాల్లో, చర్యల్లో సెక్స్ అనేది ఒక బూతులా చూస్తున్నారు. నేను దాన్ని వ్యతిరేకంగా చెప్తున్నాను. కాఫ్కా శైలిలో నిజంగా సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడున్న విద్యార్థులకు చాలా అవసరం. బయలాజికల్గా, ఫిజికల్గా, ఎంబాడికల్గా, ఎన్విరాన్మెంటల్గా మనం ఎడ్యుకేషన్ విధానాన్ని కదిలించగలగాలి, తెలుసుకోగలగాలి, నేర్చుకోగలగాలి. నాట్ ఓన్లీ అబౌట్ బేసిక్స్, వీ మస్ట్ నో అబౌట్ అకాడమిషియన్స్ అండ్ అకాడమిక్స్ అనేది నా యొక్క భావన. ఎందుకంటే మున్ముందు తరాలకి మనం అందించబోయేది ఎడ్యుకేషనే. ఆ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అనేది ఇప్పుడున్న తరం తెలుసుకుంటే తప్పితే మున్ముందు తరాలకి మనం చెప్పలేం. కాబట్టి ఇకపోతే కాఫ్కా విధానంలోకి వస్తాను. తను తన జీవితాన్ని సంపూర్ణంగా సాహిత్యానికే వెచ్చించి సాహిత్య వ్యాసంగం పట్ల విపరీతమైన వ్యామోహం కలిగేలా చేశాడు. అతని సాహిత్యం 20వ శతాబ్దపు సందిగ్ధ మానవ చైతన్యానికి ప్రాతినిధ్యం వహించగలిగిందంటే అతిశయోక్తి అని అనాలి. డాంటే, షేక్స్పియర్ గేదెలకు వారి వారి కాలాలకు ఎలాంటి సంబంధం ఉందో కాఫ్కాకు మన కాలానికి ఎలాంటి సంబంధమే ఉంది అన్నాడు WH ఆడెన్. ఈ క్రింది మాటలు అతని సాహిత్య తృష్ణకు నిదర్శనంగా నిలుస్తాయంటాకి అతిశయోక్తి కాదు. నేను సాహిత్యం తప్ప మరేమీ కాను, సాహిత్యం ద్వారానే జీవితాన్ని పట్టుకుని వేలాడుతున్నాను అంటాడు కాఫ్కా. ఎంత అద్భుతం! దాన్ని కోల్పోతే అంతా కోల్పోయినట్టే అని అంటాడు. రచన చావు కన్నా గాఢమైంది, నిద్ర లాంటిది అని అంటాడు కాఫ్కా. శవాల్ని వాటి సమాధుల్లోంచి లాగినట్టే రాత్రులు నన్ను కూడా నా డెస్క్ నుంచి లాగలేరు అని అంటాడు. ఇలా అనేక విధమైన తన వ్యాసాలు, రచనలతో, వ్యాసంగాలతో ప్రజల్ని తట్టిలేపాడు. జ్ఞానం, రచన, సాహిత్యం, అక్షరం యొక్క మేలుకొల్పును ప్రపంచం మీద ఉసిగొల్పాడు. చాలామంది ఫిలాసఫర్లు వాళ్ళ యొక్క ప్రశంసల్ని, ప్రసంగాల్ని, అక్షరాల్ని రుద్దారు. కానీ కాఫ్కా తన యొక్క ఫ్రీడంతో ప్రపంచం మీదకి ఒక యుద్ధంలా ముందుకెళ్ళాడు, ఒక యుద్ధ బేర్లా కదిలించాడు. సాహిత్యానికి కనపడని గొలుసుల ద్వారా కట్టివేయబడ్డాడు.
ఎవరన్నా దగ్గరికి వస్తే నా గొలుసులు ముట్టుకుంటానన్నారేమో అని అరుస్తాను అని అంటాడు కాఫ్కా. ఎంత విచిత్రమో చూడండి. ఆస్ట్రియా హంగేరీ జెకోస్లోవేకియా పౌరసత్వం కలిగిన వాడు ఫ్రాంజ్ కాఫ్కా. జర్మన్ చార్లెస్ ఫెర్నాండ్ విశ్వవిద్యాలయం నుంచి తన చదువుని ముందుకు తీసుకెళ్లాడు. తన వృత్తి నవలా రచయితగా, కథా రచయితగా, బీమా అధికారిగా, అంటే ఇన్సూరెన్స్కి సంబంధించిన వాటిలో తను పనిచేయగలిగాడు. డై వెర్వాండ్లంగ్ అంటే రూప విక్రియ అనేది తనకి గుర్తించదగిన సేవల్లో ఒకటి. డెర్ ప్రాసెస్ విచారణ, డాస్ అర్టిల్ తీర్పు, డాస్ స్కొలాస్ కోట, పెట్రాక్టంగ్ మననము, ఈన్ హంగర్ కన్స్ట్లర్ ఆకలితో నన్ను కళాకారుడిగా చూడండి, అంటే ఆకలితోనున్న కళాకారుడిగా నన్ను చూడండి అని తను రాశాడు. బ్రీఫీ అండ్ ఫెలిస్కి ఉత్తరాలు, ఇలా అనేక రకమైన తన గుర్తింపు రచనల ద్వారా, సేవల ద్వారా తను గుర్తింపబడ్డాడు. ఆధునికవాదం అనేది తన రచనా శైలి. నేను అత్యధికంగా ఇష్టపడేది ఆధునికవాదాన్ని మాత్రమే. అంటే అప్డేట్ అవుతూ, తన కల్చర్ని ముందుకు తీసుకెళ్తూ, తన రచనా శైలిని ముందుకు తీసుకెళ్తూ ప్రపంచం మీద వేటాడుతుంటారు ఇలాంటి రచయితలు. హెర్మన్ కాఫ్కా, జూలీ కాఫ్కా ఫ్రాంజ్ కాఫ్కా యొక్క తల్లిదండ్రులు. ఇక్కడ కాఫ్కా గురించి ఒక అరుదైన విషయం ఏంటంటే, కాఫ్కా తన యొక్క సంతకాన్ని ఒక రైటింగ్తో పెడతాడు. అది చాలా అరుదైన శైలి. వీలుంటే గమనించండి, గూగుల్లో మీకు ఉంటుంది. తన బాల్యం అంతా యూదు కుటుంబంలో పుట్టాడు కాబట్టి వాళ్ళ సంస్కృతి విధానాల్లో తనకు సాగింది. తండ్రి హెర్మన్, తల్లి జూలీ సంపాదనే ప్రధానమనే మధ్యతరగతి మనస్తత్వం కలిగిన వాళ్ళు. తండ్రి యొక్క ప్రేమాభిమానాలు పొందలేక కాఫ్కా తీవ్ర నిరాశకు గురయ్యేవాడు. వ్యక్తిగా కాఫ్కా ఎదుగుదలపై తండ్రి హెర్మన్ చాలా ప్రతికూల భావాన్ని చూపించేవాడు. తల్లి జూలీకి కొడుకుపై చాలా ప్రేమ ఉండేది, కానీ భర్త అంటే అంతకు మించిన భయం వల్ల భర్తకి కొడుక్కి మధ్య ఏ ఘర్షణ తలెత్తినా ఆమె భర్త పక్షానే ఉండేది. కాఫ్కాకు చిన్నప్పుడు తల్లిదండ్రుల సాంగత్యం చాలా తక్కువ లభించింది. కాఫ్కా సున్నితస్తుడు, అంటే సెన్సిటివ్ ఫెలో. రచయితలు ఎక్కువ శాతం సెన్సిటివ్గా ఉంటారు, కానీ వాళ్ళకున్న ఆవేశం ప్రపంచాన్ని శాసించేలా ముందుకు తీసుకెళ్తుంది. అంటే నిప్పులు చెరిగే ఆవేశం, సున్నిత మనస్తత్వం కలిగిన వాళ్ళే రచయితలు. సిగ్గరి, అర్భకుడు, ఆధారపడే మనస్తత్వం కలవాడు. తండ్రి ఈ గుణాలను ఎత్తి చూపించి కాఫ్కాని సందు దొరికినప్పుడల్లా కించపరిచేవాడు. కాఫ్కా రచనలపై ఆ ప్రభావం తీవ్రంగా ఉండేది. కాఫ్కాకు 3 చెల్లెళ్ళు, ఎల్లి, వల్లి, ఓట్లా అనే ఈ ముగ్గురిలోనూ చిన్న చెల్లి ఓట్లా అంటే కాఫ్కాకు చాలా ఇష్టం. ఆమె ధైర్యము, స్వేచ్ఛాకాంక్ష తనకి ఎంతో ఆదర్శం అని చెప్తుండేవాడు కాఫ్కా. పెద్దయ్యే కొద్దీ ఆ ఇంట్లో అన్నయ్య పక్షం వహించేది ఓట్లా. తండ్రి బలవంతం మీద న్యాయవాద విద్యను అభ్యసించి ఆ తర్వాత ఒక బీమా సంస్థలో ఉద్యోగం చేస్తూనే తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించాడు కాఫ్కా. జర్మన్ విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్యను లభిస్తుండగా అతనికి మార్క్స్ బ్రాడ్ అనే తోటి యూదు యువకునితో పరిచయమైంది. వీరిద్దరూ జీవితాంతం సన్నిహిత మిత్రులుగా కొనసాగారు. మార్క్స్ బ్రాడ్ కూడా రచయితే. కాఫ్కా రచనా వ్యాసంగంలో ఇతని పాత్ర చాలా ముఖ్యమైంది. స్వీయ శంక వల్ల మొదలుపెట్టిన రచనల్ని పూర్తి చేయకుండానే చింపేసే మిత్రుణ్ణి తను కోరుకున్నాడు. తనతోనే ముందుకెళ్ళాడు. రాయమంటూ పదే పదే ముందుకు తోసేవాడు అతను. అవి ప్రాచురితమయ్యేలా శ్రద్ధ తీసుకునేవాడు. కాఫ్కా రచన ప్రక్రియ మన కళలకు పోలి ఉంటుంది, అంటే సామాన్యుడికి దగ్గరగా ఉంటుంది. మన కళలు ఏ విధంగానైతే మన బాధలను, సంతోషాలను విచిత్రమైన దృశ్యాల ద్వారా ప్రతిబింబిస్తాయో కాఫ్కా రచనలు అలాగే ఉండేవి. ఉదాహరణగా, ఒక పల్లెటూరి వైద్యుడు తన వృత్తి జీవితంలో ఎదుర్కొనే సంక్లిష్ట సంఘటనలను అతనికి వచ్చే ఒక కళలా చెప్పిన ఏ కంట్రీ డాక్టర్ ఒక సామాన్యుడి న్యాయం కోసం జీవితాంతం ఎదురు చూసే విషయాన్ని ఆవిష్కరించే బిఫోర్ ద లా అనే కథలను మనం చెప్పుకోవచ్చు. కాఫ్కా బ్రతికుండగా కాంటెంప్లేషన్, ఏ కంట్రీ డాక్టర్ లాంటి కథా సంకలనాలు కొన్ని కథలు మాత్రమే కొన్ని సాహిత్య పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆయన రచనలు చాలా వరకు మరణాంతర సన్నివేశాలు తర్వాత మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ఏ హంగర్ ఆర్టిస్ట్ అనే కథా సంకలనం కూడా ఆయన మరణాంతరమే ప్రచురితం అయిందంటే ప్రపంచం ఎంత వెనకబడిందో చెప్పుకోవాలి. తను చనిపోయాక తన రచనలన్నీ కాల్చివేయవలసిందిగా కాఫ్కా తన స్నేహితుడు మార్క్స్ బ్రాడ్ను కోరాడు. కానీ ఆ కోరికను పక్కన పెట్టుక కాఫ్కా అసంపూర్ణ నవలలు డెర్ ప్రాసెస్, డాస్ క్లోస్, అమెరికాలతో పాటు ఆయన రచనలన్నీ ప్రచురితమయ్యేలా శ్రద్ధ తీసుకుని ఒక సరికొత్త రచనా విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు అతని స్నేహితుడు. కాఫ్కా రాసిన లెటర్ టు ఫాదర్ అనే 100 పేజీల పైగా ఉత్తరం సాహిత్య చరిత్రలో ఒక గొప్ప మానసిక విశ్లేషణ వ్యాసంగా మిగిలిపోయింది. పిల్లల పట్ల తల్లిదండ్రుల కర్తవ్యాన్ని ఇందులో వివరంగా విశ్లేషించాడు. ఇది కూడా కాఫ్కా మరణాంతరమే ప్రచురితమైంది. డి వెర్వాండ్లంగ్, ద మెటామార్ఫోసిస్ చాలా ఫేమస్ పుస్తకం ఇది. డెర్ ప్రాసెస్, ద ట్రయల్,
డెస్ అటేల్ ద జడ్జ్మెంట్, దాస్ క్లాస్ ద క్యాస్టిల్, పెట్రాంగ్ టంగ్ కాంటెంప్లేషన్, ఈన్ హంగర్ క్లస్నర్ ఏ హంగర్ ఆర్టిస్ట్, బ్రీఫీ అండ్ ఫెల్సీ, లెటర్స్ టు ఫెలిస్ మొదలైనవి కాఫ్కా యొక్క ప్రముఖ రచనలు. కాఫ్కా రచనలు ఆల్బర్ట్ కాము, జీన్ ఫాల్ సారా, గాబ్రియల్ గార్సియా మార్కెజ్ లాంటి రచయితలను విశేషంగా ప్రభావితం చేశాయి అప్పట్లో. కాఫ్కా ప్రసిద్ధ నవల మెటామార్ఫసిస్ గ్రెగర్ జిమ్కా ఒక ఉదయం కలల్ని నిద్రలేచేసరికి తన మంచంపై తాను ఒక పెద్ద కీటకంగా మారిపోయి ఉండడాన్ని చూసుకున్నాడు అనే వాక్యంతో మొదలవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది, గ్రెగర్ జామ్జాయి కొత్త రూపంలో తన రోజువారీ జీవితం గడిపేందుకు ఉద్రేకాన్ని కోలుకుంటాడు. అందులో ఎదురయ్యే ఇబ్బందుల్ని, భీతి కొల్పే స్పష్టతని చూపిస్తాడు ఈ రచనలో కాఫ్కా. సాహిత్యంలో మోడర్నిటీ అలాగే మెటర్నిటీ ఆరంభమైందంటాడు కాఫ్కా. ఈ రచన మొదటి వాక్యంలో కనిపించే సృజనాత్మక ధైర్యం ఎందరో రచయితల్ని ప్రేరేపించింది. ఎందరో అప్పటిదాకా తమ కాళ్లను కట్టిపడేసిన వాస్తవికతా శృంఖాలని తొలగించుకుని తమ అంతర్లోకాలని స్వాప్నిక పక్షాలపై సృజనాకాశంలో స్వేచ్ఛగా ఎగరవేశారు. కాగితం మీద ఏదైనా సాధ్యమనే ఎరుక వల్ల, అంటే తెలుసుకోవడం వల్ల కలిగిన స్వేచ్ఛాభావం ఇది. దీనికి కారణం ఫ్రాంజ్ కాఫ్కా మాత్రమే. ప్రముఖ స్పానిష్ రచయిత గాబ్రియల్ గార్సియా మార్కెజ్ తనపై మెటామార్ఫసిస్ ప్రభావాన్ని ఇలా చెబుతాడు. తన 17 ఏళ్లప్పుడు మెటామార్ఫసిస్ చదివాక అనిపించిందంట, నేను రచయితను కాగలనని. ఆ రచనలో గ్రెగర్ జామ్జా ఒక ఉదయం నిద్రలేచి భారీ కీటకంగా మారిపోవడమే దాని యొక్క సారాంశం అని తను చెబుతూ ఉంటాడు. ఇలా రాసే వీలుందని నాకు తెలియదు, కానీ కాఫ్కా రాశాడు. ఉన్నట్టయితే నేను ఖచ్చితంగా కలం పట్టాల్సిందే అనిపించింది. మార్కెజ్ ప్రసిద్ధ రచన 100 Years of Solitude వాస్తవికత నుంచి విముక్తి పొందిన ఇలాంటి స్వేచ్ఛలానే కనిపిస్తుంది. వీలుంటే చదవండి. కాఫ్కా పలువురు స్త్రీలతో సాన్నిహితంగా మెలిగినప్పటికీ ఫెలిస్ను వివాహం చేసుకున్నాడు. కానీ అప్పటికీ తన క్షయవ్యాధి ఉందని తెలిసి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు కాఫ్కా. క్షయవ్యాధితో బాధపడిన కాఫ్కా 40 ఏళ్ల వయసులోనే 1924 జూన్ 3న కన్నుమూశాడు. కాఫ్కా చనిపోయిన 3 రోజులకి అతని పాత ప్రేయసి మెలినా రాసిన నివాళి ఒక పత్రికలో వచ్చింది. కాఫ్కా ఆమె ఎంత లోతుగా అర్థం చేసుకుందో ఈ నివాళి చెబుతుంది. అందులో ఒక భాగం అతని సిగ్గరి, భయస్థుడు, సున్నిత మనస్కుడు, మంచివాడు, కానీ అతను రాసిన పుస్తకాలు మాత్రం క్రూరమైనవి, బాధ పెట్టేవి అని ఆమె చెప్పింది. అతని ప్రపంచాన్ని అదృశ్యభూతాలతో నిండిందిగాను, ఎల్లప్పుడూ నిస్సహాయ మానవులపై విరుచుకుపడి వారిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా చూసేవాడు. అతను నిశిత దృష్టి గలవాడు, జీవించలేనంత విజ్ఞుడు, పోరాడలేనంత బలహీనుడు, కానీ స్వచ్ఛమైన మనిషి. తనకుండే బలహీనతలు, భయాలకు, అపార్థాలకు, నిర్దయకు, అసత్యాలకు ఎదురులేని విజ్ఞుడు. వారు తమ బలహీనతలను మొదటే ఒప్పేసుకుని లొంగిపోయి తద్వారా విజేతలే సిగ్గుపడేలా పరిస్థితిని కల్పిస్తారు ఇలాంటి రచయితలు. అతను తోటి మనుషుల్ని అర్థం చేసుకోలేడు, కానీ అర్థం చేసుకున్నట్టు నటిస్తాడు, కానీ అర్థం చేసుకుంటాడు. ఇదే ఒంటరిగా ఉండి జీవించే వాళ్ళ ప్రక్రియ. వాళ్ళ ఆలోచన విధానం చాలామందికి అర్థం కాదు. రచనా వ్యాసంగాలు చేసే, సాహిత్యం రాసే గొప్ప గొప్ప మేధావులు ఎవరైనా సరే వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. గొప్ప గొప్ప విన్యాసాలు చేయాలనుకుంటారు. ప్రపంచం మీదకి ఒక లోతైన సృజనాత్మకతతో ముందుకెళ్లాలనుకుంటారు. వాళ్ళేసే ప్రతి అడుగు ఆలోచించి వేస్తారు. ప్రపంచం గురించి కాఫ్కా జ్ఞానం విస్తారమైనది. ఒక నదీ లోతుని చూపించబడింది. అసలు అతనే ఒక విస్తారమైన లోతైన ప్రపంచం అని చెప్పబడింది. నా దృష్టిలో కాఫ్కా మరణించిన కొన్నాళ్ళకి ఎంతోమంది రచయితలు పుట్టుంటారు, గిట్టుంటారు, కానీ కాఫ్కా రచనలు ఎప్పటికీ కూడా ఒక గొప్ప నేతృత్వ స్థాయిలో ఉండే హిట్లర్, నాజీ దురాగతాల్లోని ఒక గొప్ప ఆధునికతా భావాన్ని, రెవల్యూషన్ని వెక్కిరించే వెటకారపు మకిలిని చీల్చి చెండాడే ఒక దురాగతాల్లో నిప్పుని, మంటని మనకి చూపించేలా ఉంటాయి. కాబట్టి కాఫ్కా ఒక గొప్ప రచయిత మాత్రమే కాదు, కాఫ్కా ఒక సున్నిత మనస్తత్వకుడే కాడు, ఒక గొప్ప తత్వశాస్త్రవేత్త అనేది నా యొక్క భావం. థ్యాంక్ యూ. Please like, share and subscribe to my channel.